ఆఫ్టర్ 12 years ఆఫ్ మేనిఫెస్టేషన్ ఫైనల్గా ఈరోజు మా ఎంగేజ్మెంట్ డే. చాలా హ్యాపీగా ఉన్నాను. స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నాకన్నా చాలా పొట్టిగా ఉండేవాడు, స్టిల్ లవ్ చేశాను. జస్ట్ ఇంటర్ బీటెక్లో హైట్ అయ్యాడు, అప్పటి నుంచి ఇంకా బాగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యా పక్కా పెళ్లి చేసుకోవాలని. సో యా, అంతే, షార్ట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ. బట్ 12 years. తను చాలా ఎంపథెటిక్, చాలా మంచిది, చాలా స్వీట్ స్మైల్ ఉంటుంది. తన ఐస్ అంటే చాలా ఇష్టం నాకు. ఈ మాటే అంటూ ఉంటూ రోజంతా నన్ను వదలడుగా, హే ముద్దు ముద్దు ముద్దంటూనే ముద్దొస్తాడే, కాలే నేలే తాకొద్దంటూ ముద్దొస్తాడే, ఉప్పు మూట ఎత్తేస్తూనే ముద్దొస్తాడే, కోపంలోను ముద్దొస్తాడే. నీ ఒళ్ళో పవళిస్తుంటే చేతులతో దూవేస్తుంటే పిల్లోనే అయిపోతాలే, మౌనంగా నవ్వేస్తాలే. నిజమే సగమే అడిగాలేరా, ఎదుటే జగమే నిలిపావా. స్వస్తి శ్రీ వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రమాసం శుక్రవారం 3వ తేదీ 4వ నెల 2026వ సంవత్సరం రాత్రి 11:50 మహారాజశ్రీ వారణాసి రవికుమార్ గారు, శ్రీమతి వారణాసి శారదా గారి దంపతుల కుమారుడు వారణాసి శ్రీహర్షవర్ధన్కి మహారాజశ్రీ మవ్వా దయాశంకర్ బాబు గారు, శ్రీమతి ఉషాంజలి గారి దంపతుల కనిష్ట కుమార్తె మవ్వా మనోరమణి ఇచ్చి పాణిగ్రహణ మహోత్సవము జరుపుటకు పెద్దలందరి సమక్షములో దైవజ్ఞులచే నిర్ణయించబడి రాసుకొని ఇస్తున్నటువంటి శుభలగ్న పత్రికార్థములు. మంగళం మహత్. శ్రీ శ్రీ శ్రీ. మా ఇంట్లో అండ్ వాళ్ళ ఇంట్లో తెలిసి ఒక 1 or 2 years అవుతుంది అంతే. బట్ చాలా స్మూత్గా ఒప్పుకున్నారు, బాగానే అయింది. అండ్ వాళ్ళ ఇంట్లో కూడా నచ్చింది, అందరికీ ఓకే అయింది. ఈ 12 yearsలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని సాడ్ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఫైనల్గా లాస్ట్ 2 years రెండు సైడ్స్ బాగా కన్విన్స్ చేసి ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఒప్పుకున్నారు. నౌ ఫైనల్లీ వీఆర్ గెటింగ్ ఎంగేజ్డ్ టుడే. నేను సింపుల్గా వెళ్ళి నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానమ్మా అంటే మనుయే కదా అన్నారు. మాకు ఓకే, మాకు ఎప్పటి నుంచో తెలుసు, మాకు ఓకే అని చెప్పి అన్నారు.
తను నన్ననే కాదు అందరినీ బాగా కేర్ చేసుకుంటుంది. వాళ్ళని అంత బాగా కేర్ చేస్తుంటే నన్ను ఎంత బాగా కేర్ చేస్తుందో ఆలోచించండి. సో షీ ఈజ్ వెరీ కేరింగ్ అండ్ కైండ్ హార్టెడ్. ఏదో జరిగిందే నీ వల్లే నాకు, నిన్నే చూస్తుంటే రోజు ఏదో తెలియందే ఈ ఊహే నాకు, నిన్నే విడువదులే మనసు. నాలో ఏదో మాయే ఆయే, లోలో ఏదో హాయే మొదలాయే. నాలో సగం నువ్వుగా ఈ క్షణం అవునంటే, ఈ ప్రాణమే నీదిగా ఒప్పుకుంటే, నా పయనమే నీదని కొట్టేసి చెబుతున్నా.